శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞం 2వ అధ్యాయంలో 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తో కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. భావము: ఓ కుంతీపుత్ర, ఇంద్రియాలు విషయాలతో కూడినప్పుడు శీతోష్ణాలను సుఖదుఖాలను కలుగచేస్తాయి. వీటికి పుట్టుక ఉంటుంది, నాశనం ఉంటుంది. అందువల్ల ఇవి అశాశ్వతాలు. కాబట్టి ఓ భారత, వానిని నీవు ఓర్చుకోవాలి. వివరణ: శీతోష్ణాలు విషయాల నుండి కలుగుతాయి, సుఖదుఖాలు మనసు నుండి పుడతాయి. శరీరంలో జ్ఞానేంద్రియములు ఈ లక్షణములతో కలిసినప్పుడు మనకు అనుకూలంగా జరిగితే సుఖము, ప్రతికూలంగా జరిగితే దుఃఖము. వేసవిలో వేడి, చలికాలంలో చలి. వేసవిలో మండు టెండల్ని భరించలేము. బాబోయ్, ఎండలు మండుతున్నాయి అంటాం. వర్షాకాలం ఎప్పుడు వస్తుందా అని తొందరపడతాం. వేసవి పోతుంది, వర్షాకాలం వస్తుంది. అప్పుడు అయ్యో, వర్షాల వల్ల ఏ పని జరగడం లేదు, శీతాకాలం ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూస్తాం. తీరా అది వచ్చాక ఈ చలిని భరించలేకపోతున్నాం బాబు, చర్మం పగిలిపోతుంది, ఎముకలు విరిగిపోతున్నాయి, ఈ చలికాలం ఎప్పుడు పోతుంది, శివరాత్రి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాం. ఏదో రాలేదు అంటాము, అది రాగానే పోయేదెప్పుడు అంటాం. ఏ కాలంలో కూడా సుఖంగా ఉండరు. జీవితంలో కూడా ఏ కష్టాలు రాకూడదని ఆలోచిస్తారు, కానీ జరిగేవి జరుగుతూ ఉంటాయి. వీచే గాలిని ఎలా ఆపలేమో, కురిసే మబ్బును ఎలా నిలపలేమో, జీవితంలో ఎదురయ్యే వాటిని కూడా పక్కకు నెట్టలేము. సుఖం పోగానే దుఃఖం, దుఃఖం పోగానే సుఖం వస్తూ పోతూ ఉంటాయి. కాకపోతే వాటిని అర్థం చేసుకోవాలి, వాటికి రాకపోకలు ఉన్నాయి అని. వాటిని సహించాలి, ఓర్చుకోవాలి, కానీ బాధపడకూడదు అంటున్నాడు కృష్ణ భగవానుడు. ఈ శ్లోకంలో అర్జునుడిని కృష్ణ భగవానుడు 2 పేర్లతో పిలిచాడు. కౌంతేయ అని, కుంతీకుమార అంటూ తల్లిని జ్ఞాపకం చేశాడు. ఇంకా భారత అన్నాడు, అంటే జ్ఞానంలో రమించేవాడా అంటూ తండ్రిని జ్ఞాపకం చేశాడు. హరి ఓం తత్సత్.